భారత ఆర్మీ బట్టలు వేసుకుంటే గానీ బయటికి రాలేని మీ కుక్కలకు మీరు డైరెక్ట్ భారత ప్రధాని మోదీ ఊపిరాపేసే అంత ధైర్యం ఉందా వీడికి? అక్కడ ఉన్న 4 కుక్కల్ని చూసి వీడి నోటికి వచ్చినట్టు బాగినంత ఈజీయా? భారత ప్రధాని కాదు, మామూలు భారతీయుడి నీడను కూడా టచ్ చేయలేని పరిస్థితి. దొంగచాటుగా ఎవరికి తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా సరదాగా ఉన్న ఒక ప్రాంతంలోకి మా దేశ ఆర్మీ జవాన్ల బట్టలు వేసుకుని తుపాకులు పట్టుకుని వచ్చి సామాన్యుల్ని, ఆయుధాలు లేని వాళ్ళని ఆడవాళ్ల ముందు చంపడం మొగతనం కాదు. అప్పుడు ఎవరు లేరు, ఎవరు సిబ్బంది లేదు, అక్కడ ఎవరు అలర్ట్గా లేరు. కానీ ఇవాళ ఇంత చేసిన తర్వాత మోదీ దాకా కాదు, మీరు ఏ భారతీయుడు, ఏ హిందువుని కూడా టచ్ చేయలేరు. ఇవాళ సింధు నదీ జలాలని బంద్ పెడితే ఊపిరాడక మీరు ఇంత పిచ్చి కుక్కలాగా వాగుతున్నారే. మీకు భారత ప్రధాని గారు మా మోడీ ఊపిరాపి మా హిందువుల రక్తాన్ని కాశ్మీర్ లోయల్లో పారించేంత దమ్ము ఉందా? అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళైతే మా జవాన్ల బట్టల్లో వచ్చి టూరిస్టుల్ని, అమాయకుల్ని ఎందుకు కాల్చారు? ధైర్యంగా యుద్ధం ప్రకటించనుంట్రి. మీరు ఎన్నడైనా ధైర్యంగా యుద్ధం ప్రకటించారా? ఎప్పుడూ దొంగ దెబ్బలే. ఈ కుక్కలు, ఈ టెర్రరిస్టులు వాడికి నిలబడితే మాట్లాడడానికి దమ్ము సరిపోవట్లేదు, ఆగాగి మాట్లాడుతున్నాడు. కర్రుంటే తప్ప నడవలేని ఈ నా కొడుకులు ఇవాళ భారత హిందువుల రక్తాన్ని పారిస్తామని మాట్లాడుతున్నారు. మీరు చేసిన అమాయకులైన టూరిస్టులను చంపిన ఆ తప్పుకే ఇప్పటికే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మీకు ఒక్కొక్కడికి గజగజవనికి పడిపోతుంది. ఇంకా మీరు రెచ్చిపోయి ఎవరూ లేని చోట ఎక్కడో ఒక వీడియో పెట్టుకొని మేము మగవాళ్ళమని మాట్లాడితే దానికి భయపడే రోజులు లేవు. ఒక దెబ్బకు 100 దెబ్బలు కొట్టడానికి భారత్ రెడీగా ఉంది. ప్రతి హిందువు రక్తం సలసల మరుగుతుంది. భారతదేశంలో ప్రతి మూల ముస్లింలు కూడా పాకిస్తాన్ నశించాలని నినాదాలు చేస్తున్నారు. మీ ముస్లింలే మీ ముఖం మీద ఊంచుతున్నారు పాకిస్తాన్ ముఖం మీద.